మహాశివరాత్రి అనగానే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ గుర్తుకొచ్చేది కోటప్పకొండ. సో ఈ కోటప్పకొండ తిరునాళ్ళు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్. అలాగనే కోటప్పకొండ తిరునాళ్ళలో మరో స్పెషాలిటీ ఉంది, అదే ప్రభలు. సో ఈ ప్రభలు కట్టడం అనే ఆచారం కోటప్పకొండ నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రభలు కట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, ఏదైతే కోటప్పకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు కావచ్చు, పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రభలు కట్టి శివరాత్రి రోజు ఆ కోటయ్య సన్నిధికి చేరుకొని తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రభలు అనేది ఒక ఆచారంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వందల సంవత్సరాలుగా ప్రభలు అనేది ఈ గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాలు పల్నాడు జిల్లాలో ఆచారంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదట చిన్నగా ప్రారంభమైనటువంటి ప్రభలు ఇప్పుడు 100 అడుగుల ఎత్తు వరకు కూడా ప్రభలు కట్టు కోటయ్య సన్నిధికి తీసుకెళ్తారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, కోటప్పకొండకి వెళ్ళటానికి ప్రభలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు ఇది 100 అడుగుల ప్రభ, ఏదైతే ఇది ఎలక్ట్రికల్ ప్రభ. మొదట్లో చిన్న చిన్న ప్రభలు 5 అడుగులు, 10 అడుగులు, 30, 40 అడుగులతో ప్రభలు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆ ప్రభల ఎత్తు పెంచుకుంటూ పోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 100 అడుగుల వరకు కూడా ప్రభలు కడుతున్నారు. అలాగనే కోటప్పకొండ తిరునాళ్ళలో ఎలక్ట్రిక్ ప్రభలు అనేవి ప్రత్యేకంగా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ శివరాత్రికి పల్నాడు జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రభలు కట్టడం అనేది ఆచారంగా వస్తుంది. అలాగనే ప్రభలు కట్టడం ద్వారా కూడా వాళ్ళు తమ కోటయ్య మీద తమకున్నటువంటి భక్తిని చాటుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభల నిర్మాణంలో గ్రామస్తులందరూ, ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాల్లో కూడా ప్రభలు కడతారు. సుమారు ఆ వందల సంఖ్యలో ప్రభలు కట్టి తీసుకెళ్తారు. అయితే ఎలక్ట్రికల్ ప్రభలే వీటిల్లో అట్రాక్షన్గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ప్రభలు కట్టడానికి గ్రామస్తులందరూ కలిసి కూడా ప్రభలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ప్రభ నిర్వాహకులు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీ గ్రామంలో ఈ ప్రభలు కట్టే ఆచారం ఎప్పటి నుంచి ఉంది? మీరు చిన్నప్పటి నుంచి కూడా ఉందా? గత 50 సంవత్సరాల నుంచి ఉందండి మా గ్రామంలో ప్రభ కట్టడం. మాకు కోటేశ్వరం అంటే ఒక నమ్మకం. కోటేశ్వరానికి కోటి ఒక్క ప్రభ కడితే కోటేశ్వరం దిగి వస్తాడని ఒక ఆచారంతో 50 సంవత్సరాల నుంచి ప్రభలు కట్టుకు వస్తున్నాం. అలానే సక్కుంటా పోతుంది ఆయన దయ వల్ల. ఇప్పటికి ఎలాంటి ఆటంకం లేదు. ఇదంతా ఈ ప్రభ కట్టడానికి కారణం యూత్ వల్ల ఈ ప్రభ ముందుకు సాగిపోతుంది. ఇక లానికి ఎన్ని ఏళ్ళు సాగిద్దో మనం చెప్పలేము, సాగుతానే ఉంటుంది దానివల్ల. అది ఇప్పుడు ఈ ప్రభ కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఈ ప్రభ ఎత్తు ఎంత ఉంటుంది? ఎన్ని రోజులు పడుతుంది? ఎలాగా? ఈ ప్రభ కట్టడానికి నెల పట్టిద్ది. ఎత్తు 100 అడుగులు. 100 అడుగులు నెల మించి కుర్రవాళ్ళు మొత్తం సేకరి చేసి రేంబగులు ఇక్కడే ఉండి సేకరి చేసి తయారు చేస్తారు. సో మీరు ఎక్కడ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు, మీరు ఈ శివరాత్రికి గ్రామానికి వస్తుంటారు కదా, అంటే ఈ ప్రభలు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఈ ప్రభల ఖర్చు ఎలా పెట్టుకుంటారు? అందుబాటులో ఉన్న ఉద్యోగస్తులు మొత్తం వారికి తోచినంత ప్రభకి సందా రూపంలో రాస్తారు. అలానే గ్రామస్తులు కూడా, రైతులు కూడా వారు తోచినంత ఎంతో కొంత సందాలు రాసి మొత్తం ఊళ్ళోనే ప్రతి రూపాయి కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళే సందాలంతా పోగు చేసుకొని ఆయన మీద భక్తితో, కోటేశ్వరం మీద భక్తితో ఈ ప్రభని కట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రభ కట్టడానికి ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? మేమైతే దాదాపు ఒక 40 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. పొద్దు ఫస్ట్ వెళ్ళి కడ్డీలు కొట్టుకుని రావాలి, అది మెయిన్ ప్రధానం. ఏది పెట్టినా పనితో కొడుకునేవారం, జనంతో కొడుకునేవారం. ఇది ఒకళ్ళు ఇద్దరు చేసే పని కాదు. మ్యాక్సిమం ప్రభ స్టార్ట్ అయిన కానీ అయిపోయిన దాకా ఏ రోజు పెట్టినా ఒక 40-50 మంది కుర్రోళ్ళు ఎప్పుడు ఏ పని మొదలు పెట్టినా ఉండాలి. అలా కష్టపడి కోటేశ్వరం ఆయన కరుణ కోసం ఈ ప్రభను కొనసాగించుకుంటూ వెళ్తున్నాం. సో ఇప్పుడు ఈ ప్రభని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలంటే, ఎందుకంటే 100 అడుగుల ప్రభ, సో ఈ ప్రభని ఇక్కడ నుంచి తీసుకెళ్లే, ఏదైతే మీరు మొక్కుబడిగా తీసుకెళ్తుంటారు కదా, ఎలాగ తీసుకెళ్తారు? అంటే ఇంత ఎత్తులో ఉంటది కదా, బ్యాలెన్స్ కావచ్చు తీసుకెళ్ళడానికి, అని ఎలా చేస్తారు? ప్రభ చుట్టూరు ఈ పంపలు ఉంటాయి. ప్రతి పంపకి 4-5 ఉంటారు. మహిళలు, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవడు ఈ రోజు ఇళ్లలో ఉండరు. ఇక ఈ ప్రభ స్టార్ట్ అయిన కాడ నుంచి ప్రభ చుట్టూరు మీరు గమనించగలిగితే దాదాపు ఒక 500 నుంచి 600 మంది ప్రభ చుట్టూరు పంపదాలు పెట్టుకొని ఉంటారు. 600 మంది ఉంటారు. వీళ్ళు స్టార్ట్ అయిన కాడ నుంచి ఒక 2-3 గంటలు మాకు దగ్గర కాబట్టి, అది అన్ని ఊళ్ళో కడుతుంటారు, కొంచెం దగ్గర కాబట్టి మాకు సౌకర్యం తీగలేదు కాబట్టి అందరికన్నా ఎత్తు కట్టగలిగాం ప్రభని. అందరూ ప్రభలు కడతారు 80 అడుగులు 70 అడుగులుగా, మాకు తీగలు బేసిక్గా, అందువల్ల మేము కొంచెం ఎత్తు కట్టగలిగాం. ప్రభను తోలుకొని పోతాం ఆ విధంగా. సో ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఈ ప్రభలు తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తారు? ప్రభలు తీసుకెళ్లి నిధిలో పెడతాం. అందరూ సంప్రదాయం ప్రకారంగా కోటేశ్వరం గుమ్మడికాయలు చెల్లించడం ఆచారం. అందరూ ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలందరూ తీసుకొచ్చి గుమ్మడికాయలు స్వామివారికి చెల్లించి ఆ రేతి ఆడ శివరాత్రి జాగారం చేసి మళ్ళీ తెల్లవారుజామున తిరిగి తీసుకొని వస్తాం. సో ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి 24 గంటల పట్టుద్ది. అలాగే ఇది చేయడానికి 30 రోజులు. ఈ 30 రోజుల పాటు మీరు ఇంకా ఉద్యోగాలు కూడా వదిలేసి ఇక్కడే ఉండి చేస్తారు? ఉంటారు. అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, అందుబాటులో ఉన్న కుర్రోళ్ళు వస్తుంటారు. కొన్ని రోజులు ఊళ్ళో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు
నైట్ పూట వచ్చి చేస్తుంటారు పనులు. అందుబాటులో ఉన్న కుర్రోళ్ళ వరకు వచ్చి పెద్దవాళ్ళు వాళ్ళ పనులు కూడా చేసుకొని దీనికి కొంత సమయం కేటాయించి పని చేసుకుంటూ వస్తారు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ప్రభలు అనేది తమ ఆచారం, తమ యొక్క నమ్మకం అని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభలు కట్టి కోటయ్య సన్నిధికి తీసుకెళ్లడం ద్వారా తమకి మంచి జరుగుతుందని చెప్తున్నారు. అలాగనే ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా తాము ఏదైతే శివరాత్రి వచ్చినట్లయితే ప్రభలు కట్టడానికి ఈ గ్రామానికి వస్తామో, గ్రామానికి వచ్చి 30 రోజుల పాటు ఇక్కడే ఉండి ప్రభలు కట్టి ప్రభల్ని కోటయ్య సన్నిధికి తీసుకెళ్లి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా తాము ఇక్కడే ఉంటాము. ఇది ఏదైతే తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం, ఈ సాంప్రదాయాన్ని తాము కొనసాగిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు RTV, కోటప్పకొండ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.